చట్ట ఉల్లంఘన, చట్ట విరుద్ధంగా రాజకీయ నాయకుల్లో ఒకటి మించి ఒకటి అనడానికి రైటే లేదు. ఆయనకు అవగాహన ఉంది. ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంహెచ్ఓ ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ IPC 4C ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రజల గురించి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు, కర్ణాటకలో చేస్తున్నాడు. హైకమాండ్ చెప్పినట్టుగా మీరు ఇక్కడ ప్రచారం చేసుకుంటూ ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు. ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చేసి మీకు ఏమంటున్నారు? ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్టుగా ఢిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖకు MHO ఆధీనములోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ IPC 4C ఇచ్చిన ఫిర్యాదు వరకు కేసు నమోదైంది. చేయండి, ఏమవుతుంది? రేపు చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజకీయ పరంగా మీరు సెంట్రల్లో ఉండి, అధికారంలో ఉండి, ఒక జాతీయ పార్టీ ఉండి, ఒక హోదా ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేసేసి ఇంకో పార్టీకి మీరు సింపతి పెంచుతున్నారు అనుకుంటారు. రాష్ట్ర ప్రజలకినే గమనిస్తున్నారు. ప్రింట్ మీడియాలో ఆల్రెడీ ఉన్నది, సోషల్ మీడియాలో ఆల్రెడీ మొత్తము అమిత్ షా గారు అన్నట్టున్నది. తిరిగి ఈరోజు రాష్ట్ర సీఎంకు ఇంకా 4 నాయకులను, కాంగ్రెస్ నాయకులకు మీరు నోటీస్ ఇష్యూ చేసినండి. చాలా చట్టపరంగా తప్పు. ఇది ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఇది రాష్ట్ర ప్రజలకు చూడదగ్గటి విషయము కాదు. కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా లాస్ట్కు మాత్రం ప్రజలు మాత్రం రేపు ప్రజలిచ్చిన అధికారంతో మీకు సింపతి పోయి వచ్చే 4 సీట్లకు కలిగిన 1, 2 ఉంటుంది. అది జాగ్రత్త. అది కాపాడుకొని రేపు మే 13 తారీఖు వరకు దీన్ని అదుపులో పెట్టుకొని మీ కంట్రోలింగ్ మైండ్ ఒక్కటి అదుపులో పెట్టుకోండి, మాట అదుపులో పెట్టుకోండి, ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి. మీరు ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏముంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు దొంగలు ఏం చేయకపోతే 4 నెలల కష్టపడి రాష్ట్ర ప్రజలను అనుకూలించి రేపు మొన్న ఈ మధ్యన అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఈరోజు పార్లమెంట్ ఎన్నికల గురించి కష్టపడి రేపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి ఎంపీలను ఒక 12-13కు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి అది పట్టు సాధించుకునే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ముందుకు సాగిపోతున్నది, నజర్ తగిలింది, దిష్టి తగిలిపోయింది. ఇంకేముంది? అక్కడ హైకమాండ్ నుంచి తెలంగాణ రాష్ట్రం దిష్టి తగిలిపోయింది. ఇక ఉంటుంది ఏంటంటే ఏదో విధంగా బీఆర్ఎస్ను మొత్తం కొంపలు అంటుపెట్టినాం, కవితను అరెస్ట్ చేసినాం, పిరికి వాళ్ళకి భయపడ్డారు, తిరిగి వీళ్ళని భయపడిస్తే ఇక రాష్ట్రాన్ని మొత్తం కైవసం చేసుకోవచ్చు, అంతా నేను తీసుకోవచ్చు, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం చేయొచ్చు అని ఒక ఉద్ఘాటన, ఒక ఆలాపన, ఒక ఆందోళన భారతీయ జనతా పార్టీకి, అమిత్ షాకు, మోడీకి కలిగింది. ఇది దుర్బుద్ధి అంటారు. దీన్ని అచ్చ తెలుగులో దుర్బుద్ధి అంటారు. కాబట్టి అమిత్ షా వీడియో సోర్స్పై పోలీసుల దృష్టి. అమిత్ షా మీడియా మూలాల సోర్సును తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చూసిందా? ఈ అమిత్ షా మీడియా మూలాల సోర్సును తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు కూడా లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు కూడా వెల్లడించాయి. సోషల్ మీడియాకు లేఖ రాసినట్టుగా. ఎందుకంటే వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు, మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ తర్వాత ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగము సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీ అధికారం ఉన్నది కాబట్టి ఆ అధికారాన్ని దుర్వినియోగం మిగతాలో చేయాలి, మేము బాగుపడాలి. ఈ బాగుపడ్డ తర్వాత ఈ విషయంలో రేపు ఒక పార్టీని భయపట్టించినాము, ఇంకొక పార్టీని కూడా భయపట్టియాలి, తిరిగి రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి. ఈ విషయంలో వీడియోని ఎవరు వ్యాప్తి చేశారనే మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం కోణములో తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం మొత్తము ప్రారంభించింది. ఎందుకంటే దీని మూలం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఏ పరికరంలోకి వచ్చింది, దీని విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగము సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. చూడాలి మరి ఈ సమాచారం కోరితే ఏమిస్తుంది. కేసుకు సంబంధించి
అస్సాంలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. చూడండి, ఇంకొక కోణంలో చూస్తే ఏమంటుంది, కేసుకు సంబంధించిన అస్సాంలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసినట్టు ఆ రాష్ట్ర సీఎం బిశ్వశర్మ వెల్లడించారు, హిమంత బిశ్వశర్మ. మరోవైపు అమిత్ షాకు సంబంధించి డీప్ షేక్ మార్నింగ్ వీడియోను ప్రచారం చేస్తున్నారని, అంటే ఎవరో మార్నింగ్ వినా అమిత్ షాకు సంబంధించి డీప్ ఫేక్ మార్నింగ్ వీడియోను ప్రచారం చేస్తున్నారంట. కానీ మరి తిరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. మీకు అధికారం ఉందని, మరి అధికార పార్టీకి రేపు మీ నియోజకవర్గం ఎక్కడైతే వచ్చి మీరు మీటింగ్ పెట్టిరో అది అక్కడ జరిగిన విషయము అది తెలుసుకోకుండా తర్వాత వీరిపై మీరు ఈ వీడియో ప్రచారం చేస్తున్నారు, బాధ్యులపై దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మరి మీ అధికారం ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిండ్రు, ఓకే తీసుకోమను. కానీ అనవసరంగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మీద, రాష్ట్ర సీఎం మీద ఇది నోటీసులు ఇష్యూ చేయడము ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది అంటే మీరు కాంగ్రెస్కు ఒక విధంగా చూసి సింపతి పెంచుతురా, లేకపోతే కావాలని చేస్తున్నారా, లేకపోతే ఓటమి భయం అయిపోయిందా మీకు? బీఆర్ఎస్కి ఏ విధంగా కార్యకర్తలు దొరకక, తర్వాత రేపు ఎంపీలు దొరకక ఏ విధంగా భయపడి పేకు తమాషాలు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవి గెలుస్తాము, అన్ని గెలుస్తాము, 12 గెలుస్తాము, 14 గెలుస్తాము, రాష్ట్రంలో మళ్ళా ఇక్కడ గెలిచిన తర్వాత రేపు కేంద్రం మెడలు వంచుతాము, భారతీయ జనతా పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి మా కాళ్ళ బేరానికి వస్తారు, మాతో కాంప్రమైజ్ అవుతారు అనుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలు గెలిస్తేనన్నా రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం? ఈ ఎంపీ ఎలక్షన్లు గెలిస్తే ఏం ఉపయోగపడుతుంది మీకు సెంట్రల్కి అయితే రేపు ఏం ఉపయోగపడుతుంది? ఆల్రెడీ మిమ్మల్ని వ్యతిరేకత వచ్చి మిమ్మల్ని తొక్కి పారేసారు తెలంగాణ ప్రజలు మీ నియంత పాలన చూసి. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని భయపట్టించినట్టుగా బీజేపీ కాంగ్రెస్ని కింద భయపట్టిస్తుంది అంటే ఏమన్నట్టు? ఎవడు భయపడు? ఈ విషయంలో మొత్తం ఏంటంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం భాజపా ఫిర్యాదు చేసింది. అది ఫిర్యాదు చేసినా అది తెలియక ముందుకే తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా వచ్చేసి ఈ వివరాలు తెలుసుకుంటున్నాడు. మీదికెళ్ళి మళ్ళీ మరోవైపు అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు, తర్వాత ఇక్కడ హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ సంఘానికి భాజపా ఫిర్యాదు చేయడము, తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడము, తిరిగి ఇక్కడ నోటీసులు పంపడము, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నట్టుగా ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి అమిత్ షా అన్నాడా ఇది? రేపు ఫేక్ వీడియోనా? ముస్లిం రిజర్వేషన్ల ఎస్టీయా వాళ్ళ హక్కులను వాళ్ళకు రిటర్న్ ఇస్తామంటున్నారా? తిరిగి ఏంది ఇది అర్థమైతలేదు. తర్వాత ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. మీరు ఎవరు ఫిర్యాదు చేసినా ప్రూఫ్ లేకుండా ఎవడో చేసిన దానికి ఈడ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేసి వాళ్ళ మీద రేపు సైబర్ క్రైమ్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సైబర్ క్రైమ్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసిండు. చేస్తే అయ్యేది ఏమున్నది? చట్టం ఉంది కదా, న్యాయం ఉంది కదా, తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవరు చుట్టం గారు, ఎవడు తప్పు చేయలేదు. తప్పు చేసినట్టుగా మీరేదో నిరూపించాలంటే తప్పు చేసిన వాళ్ళ మీదకి పోరు. వాళ్ళు అనుకూలంగా వాళ్ళు మాట్లాడిన అసభ్య పదజాలాలు చూపించరు. ఎందుకంటే గుత్తే ఉందో బర్రె అంది, వాళ్ళ దగ్గరకు పోరు. మీరు నానా రకాలుగా వాళ్ళు ఖండిస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు మీరు భగవంతుని పేరు వేసి ఓట్లు అడుగుతున్నారు, తర్వాత మళ్ళీ తిరిగి తెలంగాణలో ఏం అడుగుతున్నారు, ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు అన్నారు. వాళ్ళని భయపడ్డారు, వాళ్ళకు నోటీసులు వద్దు, ఎందుకంటే అవినీతి పాలన చేసిన వాళ్ళు కదా వాళ్ళు. తిరిగి ఇక్కడ స్వతంత్రంగా ప్రజలకు అనుకూలంగా ఉండి 10 సంవత్సరాలు ఎక్కడో ఉండి విపక్షంగా ఉన్న పార్టీని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్న పార్టీకి అందులో ఉన్న నాయకులకు సీఎంకు మీరు నోటీసులు ఇప్పించి భయపట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు అంత ఆషామాషి కాదు, ఇవన్నీ తెలుసుకుంటారు. రేపు చట్టం తన పని తను చేస్తుంది, న్యాయం తన పని తను చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ సీఎంను ఎవరూ ఏం చేయలేరు. ఎందుకంటే నీతి నిజాయితీగా 10 సంవత్సరాల వరకు ఏ బీజేపీ పార్టీని రానియడు, తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానియడు, దరిదాపులగిన రానియడు. చిరస్థాయిగా తెలుగు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయి తెలంగాణ 29వ స్టేటు
తెలంగాణ స్టేట్ను అతి బ్రహ్మాండమైన మళ్ళా మిగులు రాష్ట్రంగా బ్రహ్మాండంగా తయారు చేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టే మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాభివందనములు తెలంగాణ ప్రజలు తెలుపుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు అంటున్నది, మేం కాదు. రైట్.